హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ హిట్ అయితే పడలేదు. పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ అయితే వచ్చింది, కానీ ఇక ఆ తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమా అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన చిత్రం సలార్ సీజ్ ఫైర్. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం అయితే కురిపిస్తుంది. రిలీజ్ అయ్యి 13 రోజులు అవుతున్నప్పటికీ కూడా కలెక్షన్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక ఈ క్రమంలో ఈ సినిమాకు 13 రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కామంలో వచ్చిన చిత్రం సలార్ సీజ్ ఫైర్. అయితే ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఇక హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. ఈ సినిమాను హోంబోలే ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కిరంగందూర్ అయితే భారీ బడ్జెట్ తో రూపొందించారు. అయితే ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే భారీ బిజినెస్ అయితే నమోదు చేసుకుంది. ఇక నైజాంలో 60 కోట్లు, సీడెడ్లో 24 కోట్లు, ఏపీలో 60 కోట్లతో కలిపి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 144 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది. అలాగే కర్ణాటకలో 30 కోట్ల రూపాయలు, తమిళనాడులో 12 కోట్లు, హిందీలో 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తంలో చూసుకున్నట్లయితే 3 కోట్ల రూపాయలు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 75 కోట్లతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 345 కోట్ల బిజినెస్ అయితే నమోదు చేసుకుంది. ఇంత భారీగా వసూలు చేసుకున్న ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం పడలేదు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ మూవీకి కొత్త సంవత్సరం 2024 రెండో రోజు అయిన 13వ రోజు భారీ స్పందనే లభించింది. ఇక దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల షేర్ వసూలు అయితే అయింది. ఇక హిందీలో చూసుకున్నట్లయితే ఈ సినిమాకు 4 కోట్ల వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాల్లో కలిపి 6 కోట్ల రూపాయలు అయితే వచ్చాయని తెలుస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 638 కోట్ల వరకు వసూలను రాబట్టింది. ఇలా ఈ చిత్రం 13 రోజుల్లో భారీ వసూలు అయితే సాధించింది, కానీ ఇంకా ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ మాత్రం పడలేదు. మరిన్ని బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.